నిరుద్యోగులపై లాఠీ చార్జ్ అశోక్ నగర్ లో కాంగ్రెస్ సర్కారు దమనకాండ. సో చూడండి, ఏ పేపర్లోనైనా నిన్న పెద్ద దమనకాండ జరిగింది. నిరుద్యోగులపైన పెద్ద దమనకాండ జరిగింది. ఇంత పెద్ద ఎత్తున దమనకాండ జరిగితే కనీసం ఇక్కడ లాఠీ చార్జ్ జరిగితే ఏ పేపర్లో ఏ మీడియాలో కూడా రాలేదు. చాలా దారుణం కదా. సో ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్నటువంటి రేవంత్ సర్కారు కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై గివేత కన్నెర, వరుస ఆందోళనతో దద్దరిల్లిన అశోక్ నగర్, జాబ్ క్యాలెండర్ కోరుతూ నిరుద్యోగుల ర్యాలీ, పోలీసుల లాఠీ చార్జ్, పలువురికి గాయాలు, రక్తం కారుతున్న ఈడ్చిపారేసిన పోలీసులు అంటూ చూస్తా ఉన్నాం. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే విధమైనటువంటి పరిస్థితి జరిగింది. ఇప్పుడేమో ఇదే విధమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. సో మొత్తానికి అయితే అధికారంలోకి వస్తే 100 రోజులు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి యూపీఎస్సీ లాగా మేము కూడా ఇక్కడ టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు నట్టేట ముంచింది. ఇది 100% వాస్తవం. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, మేము కొలువులు లేవనుకుంటూ ఈరోజు శ్రీధర్ బాబు నిన్న మాట్లాడిన మాటతోటి నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఉద్యమించింది. అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో, ఎక్కడైతే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాలలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెద్ద ఎత్తున బయటికి వచ్చి నిరసన తెలియడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయంలో పోలీసులు ఎంత ఘోరంగా అంటే అత్యుత్సాహం ఎట్లా చూపిరు అనేది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. చాలా దారుణంగా అత్యుత్సాహం చూపినట్టుగా కనబడతా ఉంది. ఒకసారి నా దగ్గర వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత దారుణంగా వాళ్ళని ఈడ్చుకపోయినరు ఏంటిది. అసలు ఎంత దారుణంగా అంటే లకారంతో తిడుతున్నారు పోలీసులు. ఏంది మీరు పోలీసులా లేకపోతే ఇంకే మిమ్మల్ని అట్లా తిడితే మీరు ఊరుకుంటారా? చూడండి ఎంత దారుణంగా ఈడ్చుకుంటున్నారు. ఇప్పుడేమో ఇదే విధమైన పరిస్థితి జరుగుతూ ఉంది. సో మొత్తానికి చూడండి ఎంత దారుణంగా తింటుందో. అదే చూడండి పంపైన లకారంతో తిడుతున్నాడు ఈ పోలీసు. చూడండి ఒకసారి క్లియర్ గా పంపేయండి లకారంతో. ఇట్లా లకారంతో తిడుతున్నాడు ఏది నిరుద్యోగులనే. ఏంది వాళ్ళు చేసిన అన్యాయం ఏంది? నిన్ను కూడా అట్లా ఎడితే ఏంది పరిస్థితి? నువ్వు కూడా ఒక తల్లి కొడుకువే కదా. ఏంది ఇదంతా? మీరు నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నారు? నిరుద్యోగులని లకారంతో తిడుతున్నారా? గింత దారుణమా? లకారంతో తిట్టమని ఎవరు చెప్పి నాకు అర్థం కాదు. మిమ్మల్ని గిందికే పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ వస్తలేదు. మీరు మంచిగా మాట్లాడాలి. ఇక డ్రెస్ వేసుకున్నాం కదా, కాకి చొక్కా వేసుకున్నాం కదా, మేము ఏది పడితే మాట్లాడతాం, ఏది ఎట్లా పడితే అట్లా చేస్తామంటే ఇట్లా మీరు కూడా మిమ్మల్ని కూడా అట్లా అంటే ఏంది పరిస్థితి? ఒకసారి మిమ్మల్ని కూడా వేరే వాళ్ళు అంటే లకారంతో తిడితే మీరు ఎట్లా బాధపడతారు? నిరుద్యోగులు లకారంతో తిడుతున్నారు మీరు పోలీసులు, గింత దారుణంగా. సో ఇప్పటికైనా కానీ మారాలి, ఈ సిస్టమ్ అనేది మారాలి, మారి తీరాలి. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులు కొట్టుకుంటూ తీసుకెళ్లి ఆటోలో ఎక్కించేసినట్టుగా చూస్తున్నాం. సో వాళ్ళ హక్కు, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది, వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. అంతేగాని వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్తే ఓకే, గంత దారుణంగా లకారంతో తిట్టేమైంది? ఎవరు చెప్పారు మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్లు ఏమైనా ఇచ్చారా ఇట్లా బూతులు తిట్టమని? లేదా బూతుల సంస్కృత? ఇది ఎక్కడ సంస్కృతి నాకు అర్థం కాదు. సో ఇట్లా వీళ్ళు పరిస్థితి కనబడతా ఉంది మిత్రులారా. సో ఇట్లా నిరుద్యోగుల పైన పెద్ద ఎత్తున జులుం చెలాయిస్తున్నట్టుగా కనబడతా ఉంది.